నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పాటించాలని ఆదేశం పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు రేపు నారాయణస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష తాజాగా 2 ఎమ్మెల్యేల రాజీనామా కోవిడ్ పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్న ఐరాస వ్యాక్సిన్ పంపిణీలో గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని గుటెరస్ కితాబు ఉన్నత విద్యా సంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలన్న యూజీసీ హోంశాఖ ఆదేశాలు పాటించేలా కాలేజీల యాజమాన్యాలు వ్యవహరించాలని సూచన కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘనంగా స్వాగతం పలికారు. త్వరలో ఎన్నికలు జరగబోయే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ మోర్చాల జాతీయ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. ముఖ్యంగా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహారాష్ట, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో గత పలు రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను మరింతగా పెంచాలని, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేసుకున్న వారికి నెగిటివ్ రిపోర్టు వస్తే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందిగా సూచించింది. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడం ద్వారా చిన్నారుల మేధస్సు వికసించగలుగుతుందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం ఇదే విషయాన్ని పలుసార్లు తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పరిపాలన, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు సైతం మాతృభాషలో వెలువడితేనే ప్రజలకు సౌలభ్యమైన సేవలందించినట్లు అవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో మాతృభాషలో మాట్లాడటం అత్యంత ఆవశ్యకమని ఆయన సూచించారు. మాతృభాషతో పాటు ఇతర భాషలను అభ్యసించడం ద్వారా సామాజిక సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు తెలుస్తాయని ఉపరాష్టపతి ఆశాభావం వ్యక్తం చేశారు. మన యొక్క పరిపాలన మాతృభాషలో, ఆ తర్వాత కోర్టుల యొక్క వ్యవహారాలు మాతృభాషలో, ఆ తర్వాత మన సైన్స్, శాస్త్రీయ పరిజ్ఞాన విజ్ఞానాన్ని కూడా మాతృభాషలో, ఆ తర్వాత మనం ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం జరిగినప్పుడు భాష, భాवना ये రెండు కలిసి ముందుకెళ్తాయి. भाषा और भावना एक साथ चलता है, इसलिए जरूरी है कि हमारा भाषाओं का संरक्षण करना बहुत जरूरी है. इसलिए मैं और ज्यादा बोलने का कोई मैं जरूरत महसूस नहीं करता हूं. मैं चाहता हूं कि इस उद्यम को और हम सब लोग मिलकर आगे ले जाए. और मैं रमेश जी को और प्रहलाद जी को और संजय भाई धोत्रे को बधाई देते हुए कहता हूं, इसको निर्विघ्न चलाई, हमेशा चलाई, हर स्थाई पर चलाई. और क्योंकि ये हमारा जीवन धारा होगी और भाषा हमारा आत्मा है. సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసులు రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహింగ్యాలు దేశ భద్రతకే సవాల్గా మారారని, నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రస్లతో పాస్పోర్ట్లు జారీ చేస్తున్నారన్నారు. 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి కేసీఆర్ కుటుంబం తెలంగాణను 4 లక్షల కోట్లు అప్పుల్లో నెట్టిందని ఆరోపించారు. దేశ ద్రోహులతో కోట్లాడే ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ముస్లింలకి ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అది కాకుండా ఇంకా 40 బోధన్ నగరం నుంచి పాస్పోర్ట్లు ఇష్యూ చేయడం జరిగింది. బోధన్ నగరం అడ్రస్ల నుంచి వీళ్ళందరూ కూడా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో జొరబడి వెస్ట్ బెంగాల్లో ఆధార్ కార్డులు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ అక్కడ వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నది. నేషనల్ సెక్యూరిటీకి ఎంత పెద్ద థ్రెట్ ఎవరో కాదు, ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ గారు ఆయన ఇష్యూ చేసిన స్టేట్మెంట్ లో ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దీస్ రిఫ్యూజీస్ ఇన్ క్రైమ్స్ ఇస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ యాజ్ దే ఆర్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ 66 కేసెస్ ఫర్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిఫరెంట్ కేసెస్ ఇంక్లూడింగ్ డ్రగ్స్. మహేష్ భాగవత్ గారు చెప్పడం జరిగింది. 2017లో భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేశీయంగా రూపొందించిన 1,00,000 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను మాల్దీవులకు విదేశాంగ శాఖ మంత్రి అందజేశారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు అంశాలపై పరస్పర అవగాహన కుదుర్చుకున్నారు. ఫిషరీ ప్రాసెసింగ్, పట్టణీకరణ నేపథ్యంలో నగరాల సుస్థిరాభివృద్ది, మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అంశాలపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. Areas we are working on will further translate into reality the common vision of our leaders, Prime Minister Modi and President Solih. We jointly reviewed the ongoing Indian infrastructure projects under 2 lines of credit worth $1.2 billion. The contract for one of the most important infrastructure projects for the construction of roads in Addu has been finalized and I believe will be signed tomorrow. This will bring tangible benefits to the people of Addu and transform lives and livelihoods in the south of Maldives. India is indeed honored. పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు బలపరీక్ష ఉండగా మరో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీనారాయణతో పాటు డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్, డీఎంకే స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తిపాయందాన్ రాజీనామా చేసి భాజపాలో చేరారు. అనంతరం మరో 2 ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ రాజీనామాలు చేశారు. తాజాగా మరో 2 రాజీనామాతో కూటమి బలం 12కు చేరింది. రేపు సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేసుకోవాలని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు, స్త్రీ వైద్య నిపుణురాలు గీతావాణి, సిరిసిల్ల మెడికల్ ఆఫీసర్ నయీం ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ కు ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అందించిందని, ఈ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. మన దేశంలోనే వ్యాక్సిన్ తయారవుతుందని, ప్రపంచంలో సగం దేశాలకు మన వ్యాక్సిన్ వెళ్తుందని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమైందని అన్నారు. మొదటి డోసు వేసుకున్న తర్వాత 28 రోజులకు 2వ డోసు కూడా వేసుకోవాలని సూచించారు. కేవలం మొదటి డోసుతో కోవిడ్ నుండి రక్షణ ఉండదని, మొదటి డోసు 2వ డోసు వేసుకున్న అనంతరం ఇమ్యూనిటీ పెరుగుదల ప్రారంభమవుతుందని, ఇప్పటి వరకు 100ల సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు. కాబట్టి ఇదంతా గమనించి మీరందరూ ప్రికాషన్స్ తీసుకుంటూ మాస్క్, శానిటైజేషన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎటువంటి భయము లేకుండా వ్యాక్సిన్ అందరూ వేసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ప్రజలందరి భవిష్యత్తు కూడా మనందరి చేతుల్లో ఉంది. అందరం వేసుకుంటే అందరికీ ఇమ్యూనిటీ వస్తుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ మనం గవర్నమెంట్లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్కి, సిబ్బందికి. అందులో నేను కూడా వ్యాక్సిన్ వేసుకున్నాను. 2 డోసులు
4 వారాల వ్యవధిలో వేసుకున్నాను. నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కొంచెం జ్వరము, కొంచెం తలనొప్పి తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను చూడలేదు. ఈ నెల 27 నుండి మార్చి 2 వరకు ఇండియా టాయ్ ఫేర్ 2021ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశీయంగా బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన భాగస్వాములందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలోని 6 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్దతిలో జరుగుతున్న ఇండియా టాయ్ ఫేర్ పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నవభారత్ నిర్మాణానికి అన్ని రంగాల్లో స్వావలంబన సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2022 నాటికి దేశ రూపురేఖలను సమూలంగా మారుస్తూ, సంప్రదాయాలకు విలువ ఇస్తూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు వేదికలపై పునరుద్ఘాటించారు. ఈ దిశలో దేశంలోని బొమ్మల పరిశ్రమను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఆగస్టు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంలో భాగంగా దేశంలో తయారైన బొమ్మలను ప్రోత్సహిద్దామని అన్నారు. దేశీయంగా బొమ్మల పరిశ్రమను అభివృద్ధి చేసి భారతదేశం బొమ్మలకు ప్రపంచ స్థాయి మార్కెట్ సౌకర్యాలు కల్పిద్దామని ప్రధాని సూచించారు. कि भारत के बच्चों को नए नए टॉयज कैसे मिले, भारत टॉय प्रोडक्शन का बहुत बड़ा हब कैसे बने। साथियों, खिलौने जहां एक्टिविटी को बढ़ाने वाले होते हैं, तो खिलौने हमारी आकांक्षाओं को भी उड़ान देते हैं। खिलौने केवल मन ही नहीं बहलाते, खिलौने मन बनाते भी हैं और मकसद गढ़ते भी हैं। साथियों, हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है। कई प्रतिभाशाली और कुशल कारीगर हैं जो अच्छे खिलौने बनाने में महारत रखते हैं। भारत के कुछ क्षेत्र टॉय क्लस्टर्स यानी खिलौने के केंद्र के रूप में भी विकसित हो रहे हैं. ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా దేశీయంగా బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు చర్యలు ప్రారంభించాయి. ఈ దిశలో తొలిమెట్టుగా అఖిల భారత స్థాయిలో ఇండియా టాయ్కాథాన్ 2021ను నిర్వహించాయి. భారతీయ నాగరికత, చరిత్ర, సంస్కృతి, విలువల ఆధారంగా వినూత్న ఆట బొమ్మలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. కొత్త తరహా బొమ్మల రూపకల్పనలో సృజనాత్మక భావాలున్న చిన్నారులు, యువత, అంకుర పరిశ్రమలు, బొమ్మల ఎగుమతిదారుల నుండి ఈ టాయ్కాథాన్కు విశేష స్పందన లభించింది. వివిధ కేటగిరీల్లో ఎంపికైన విజేతల వినూత్న ఐడియాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు ఈ టాయ్కాథాన్ వేదిక కల్పించింది. దీంతో పాటు బొమ్మల ఉత్పత్తిదారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, ఎగుమతిదారులు, ప్రభుత్వ యంత్రాంగం, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఇండియా టాయ్ ఫెయిర్ పేరిట మరొక కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. భారత బొమ్మల పరిశ్రమను అన్ని కోణాల నుండి పరిశీలించి ఈ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యం. వర్చువల్గా జరిగే ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1200 మంది పైగా ఎగ్జిబిటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారితో పాటు విద్యార్థులు, విద్యా సంస్థలు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు, ఎగుమతిదారులు ఇలా పలు వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇండియా టాయ్ ఫెయిర్కి సంబంధించిన వెబ్సైట్ను కేంద్ర మంత్రులు రమేష్ పోఖ్రియాల్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ బొమ్మలు వినోదం పంచడమే కాకుండా మనోవికాసం, జ్ఞానార్జనకు సాధనాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలో బొమ్మల ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పోఖ్రియాల్ తెలిపారు. कि जो खिलौने हमारे यहाँ बनते थे वो भी बाहर से आ रहे हैं. आज जिस पोर्टल का आज ये शुभारंभ हो रहा है, जिस पे जितने भी हमारे देश के जितने भी ये शिल्पकार हैं, जितने भी खिलौना उद्योग से जुड़े उद्योगपति हैं, उन सारे खिलौनों को वो इस पोर्टल पर ला करके खड़ा करेंगे. जो भी उन्होंने जिस तरीके से किया है, और हम इस प्लेटफॉर्म पर उनके सब चीज को एकत्रित कर रहे हैं. విదేశీ బొమ్మలకే ఎక్కువ ఆదరణ ఉన్న ప్రస్తుత తరుణంలో దేశీయ బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు
ఇండియా టాయ్ ఫెయిర్ బాటలు వేస్తుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉన్నత విద్యా సంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఫిలియేటెడ్ యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జారీ చేస్తున్న నియమావళిని పాటించాల్సిందిగా కాలేజీలకు సూచించింది. భారతీయ విద్యా విధానంలో ఎకోసిస్టమ్ ఫర్ సైబర్ సెక్యూరిటీని అభివృద్ది చేయాల్సిందిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవలే యూజీసీని కోరారు. స్థానిక భాషల్లో అర్థమయ్యేలా హ్యాండ్బుక్ ను సిద్దం చేయాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి వ్యవహరించేలా గ్రాడ్యుయేటెడ్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ థీంపై కాలేజీలు, యూనివర్సిటీలు హ్యాకథాన్స్, వర్క్షాప్స్, కాంపిటీషన్స్, సెమినార్స్ నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ విద్యార్థులకు తప్పనిసరిగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన ఉండాలని యూజీసీ సంకల్పించింది. ఈ మేరకు అఫిలియేటెడ్ యూనివర్సిటీలు, కాలేజీల యాజమాన్యాలు కృషి చేయాలని సూచించింది. కోవిడ్ పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కొనియాడారు. కరోనా పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి శాంత పరిరక్షక దళానికి భారత్ 2 లక్షల డోసుల కరోనా టీకాలను ఉచితంగా అందించనున్నట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ ఇటీవల ప్రకటించారు. జయశంకర్ ప్రకటనపై గుటెరస్ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ విషయాన్ని ఐరాసాలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా అంతానికి భారత్ చేపడుతున్న చర్యలను గుటెరస్ లేఖలో ప్రత్యేకంగా ప్రశంసించారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలినాళ్ల నుంచి ప్రపంచ దేశాలకు భారత్ అందిస్తున్న సేవల్ని గుర్తు చేశారు. కీలక ఔషధాలు, మెడికల్ కిట్లు, వెంటిలేటర్లు వంటివి అందిస్తూ కరోనాపై పోరులో భారత్ గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో దాదాపు 150 దేశాలు భారత్ నుంచి లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అనుమతులిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగానికి మార్గం సుగమమైంది. గురు రవిదాస్ బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భారత రాజ్యాంగంలోని విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం గురు రవిదాస్ బోధనల్లో ప్రస్ఫుటిస్తాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన గురు రవిదాస్ విశ్వ మహాపీఠ్ రాష్ట్రీయ అధినివేశన్ కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ రవిదాస్ బోధనలు ఆయన కాలం నాటి సమాజానికే కాకుండా భావితరాలకు కూడా అనుసరణీయమని అన్నారు. उन्होंने केवल अपने समकालीन समाज का ही नहीं बल्कि भावी समाज के कल्याण का मार्ग भी प्रशस्त किया था. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం. 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పాటించాలని ఆదేశం. పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు. రేపు నారాయణస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష. తాజాగా 2 ఎమ్మెల్యేల రాజీనామా. కోవిడ్ పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్న ఐరాస. వ్యాక్సిన్ పంపిణీలో గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని గుటెరస్ కితాబు. ఉన్నత విద్యా సంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలన్న యూజీసీ. హోంశాఖ ఆదేశాలు పాటించేలా కాలేజీల యాజమాన్యాలు వ్యవహరించాలని సూచన.